గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సమగ్ర శిక్ష స్కూల్ కాంప్లెక్స్ మీటింగ్స్ అజెండా ఫర్ సెప్టెంబర్ 2024 ప్రైమరీ స్కూల్ కాంప్లెక్స్ డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుగులో నేను మనకి సెప్టెంబర్ మంత్లో జరిగే 17th 18th సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే టోటల్గా మీకు ఇవ్వడానికి నేను ట్రై చేస్తానండి. నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. అజెండాలో ఫస్ట్ సెషన్ 9 to 9:10 AM 10 minutes prayer వందే మాతరం. సెషన్ 2 9:10 to 9:25 15 minutes. Session 1 recall of last month school complex activities. Teachers can present quickly with key outcomes by school complex HM. అంటే స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం మనకి లాస్ట్ మంత్ మనం చెప్పుకున్నటువంటి కార్యక్రమాల గురించి జరిగినటువంటి విషయాల గురించి స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం టీచర్స్ క్విక్గా 15 minutesలో రీకాల్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత 9:25 to 9:10 వరకు 45 minutes సెషన్ 2లో విద్యా ప్రవేశ్ యాక్టివిటీస్ 90 days క్యాలెండర్లో ఇప్పటి వరకు ఏమేం యాక్టివిటీస్ చేశాము, వాటిలో హైలైట్స్ ఏంటి, లిస్ట్ ఆఫ్ మేజర్ యాక్టివిటీస్ ఎంజాయ్డ్ బై చిల్డ్రన్, ఏవేవి చాలా బాగా పిల్లలు ఎంజాయ్ చేశారు, క్లాస్ 1 and 2 పిల్లలు ఏవి ఎంజాయ్ చేశారు అనే వాటిపైన డిస్కస్ చేయాలి. అలాగే డిస్కషన్ ఆఫ్ యాక్టివిటీస్ ప్లాన్డ్ ఫర్ ద నెక్స్ట్ మంత్ ఇన్ విద్యా ప్రవేశ్ ఫర్ క్లాస్ 1 and 2. నెక్స్ట్ మంత్లో ఏమేమి మనం ఎలా చేయాలనుకుంటున్నాం, ఏంటి ప్లాన్స్ అనేవి ఇక్కడ డిస్కస్ చేయవలసి ఉంటుంది. అలాగే టీచర్స్ ఇప్పటి వరకు వాళ్ళ స్కూల్లో పిల్లలు ఎంజాయ్ చేసినటువంటి యాక్టివిటీస్, బాగా ఇన్వాల్వ్ అయి పార్టిసిపేట్ చేసిన యాక్టివిటీస్ గురించి ప్రతి ఒక్కరు కూడా ఇండివిజువల్గా వాళ్ళ ఫీడ్బ్యాక్ని అయితే ఇక్కడ ఇవ్వవలసి ఉంటుంది. తర్వాతి సెషన్ 10:10 to 11:10 16 minutes. ఈ సెషన్ 3లో దానికి కన్సర్న్ ఆర్పి వచ్చేసి యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచ్ టూల్ అండ్ ఏపీ టీచర్ బూట్ గురించి డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ప్రతి సెషన్కి కూడా స్లైడ్స్ ఉన్నాయి. ఆ స్లైడ్స్ ద్వారా మనకి కన్సర్న్ ఆర్పి అనేది ఆ సెషన్లో డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా ఆర్పి డిస్కస్ చేసే అంశాలు టీచ్ టూల్ క్లాస్ రూమ్ అబ్జర్వేషన్, బోధనా దృశ్య మాలిక, స్టెప్స్ టు యాక్సెస్ ఆంధ్రప్రదేశ్ టీచర్ బూట్ ఇన్ స్విఫ్ట్ చాట్ యాప్, స్టెప్స్ టు వాచ్ టీచ్ టూల్ ఓవర్వ్యూ వీడియో అండ్ ఆన్సర్ పోస్ట్ టెస్ట్. వీటికి సంబంధించి పీపీటీల ద్వారా మనకి కన్సర్న్ ఆర్పి డిస్కస్ చేసి లాస్ట్లో పోస్ట్ టెస్ట్ అయితే ఈ సెషన్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ యూసేజ్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ టీచ్ టూల్ అంటే ఏంటంటే అండి, ఇక్కడ ఇది వరల్డ్ బ్యాంక్ వాళ్ళు దీన్ని సజెస్ట్ చేశారండి. దీని ప్రకారం సపోర్టివ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్లో భాగంగా మనకి టీచ్ టూల్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ 16,154 మంది వచ్చి మన క్లాస్ రూమ్స్ అబ్జర్వ్ చేస్తారు. కంటిన్యూగా మనల్ని అబ్జర్వ్ చేసి టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్లో మనకి హెల్ప్ చేస్తారు. ఇంకా న్యూ హైలైట్స్ ఏంటి అవన్నీ వాళ్ళు మెజర్ చేస్తారు, మన చేంజెస్ ఏంటి అనేది సజెస్ట్ చేస్తారు. అలాగే ఎస్సీఆర్టీ వచ్చేసి బోధనా దృశ్య మాలిక అనేదాన్ని కండక్ట్ చేసింది. దీని ప్రకారం ఏంటంటే షిఫ్ట్ చాట్ అనే ఒక యాప్ ఉంటుంది. ఈ యాప్లో మనకు కావాల్సినటువంటి వీడియోస్ అవన్నీ కూడా ఉంటుంది. మన టీచింగ్ లెర్నింగ్ ప్రాక్టీస్ని ఇంకా బూస్ట్ చేసి స్టూడెంట్స్ లెర్నింగ్ అవుట్కమ్స్ని ఇంకా పెంచడానికి దీన్నైతే రిలీజ్ చేయడం జరిగింది. ఈ 2 టాపిక్స్ని మనకి ఆర్పి అనేది ఈ సెషన్లో డిస్కస్ చేస్తారు. అలాగే ఈ టీచ్ టూల్ యొక్క ఆబ్జెక్టివ్స్ మెయిన్ ఏంటంటే ఈ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ మన క్లాస్ రూమ్లోకి వచ్చి వాళ్ళ అబ్జర్వేషన్స్ చేసి వాళ్ళ ఫీడ్బ్యాక్ని షేర్ చేస్తారు. దానికి అనుగుణంగా మన ఎస్సీఆర్టీ వాళ్ళు బోధనా దృశ్య మాలిక అనేదాన్ని ఏపీ టీచర్ బూట్ ఆన్ స్విఫ్ట్ చాట్ ద్వారా రిలీజ్ చేశారు. దీని పరంగా టీచర్ అనేవాళ్ళు వాళ్ళ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్ని హెల్ప్ చేసే విధంగా చేసుకొని వాళ్ళ టీచింగ్ ప్రాసెస్ని ఇంకా హైలైట్ చేసుకోవడానికి చేయాలనేసి ఈ ఆబ్జెక్టివ్స్ అయితే చెప్పడం జరిగింది. ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ ద సెషన్, ఈ సెషన్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్స్ ఏంటంటే సర్టిఫైడ్ అబ్జర్వర్స్ నీడ్ టు స్టార్ట్ అబ్జర్వేషన్. నెక్స్ట్ సర్టిఫైడ్ అబ్జర్వర్స్ అండ్ టీచర్స్ అండర్స్టాండ్ ద ఇంపార్టెంట్ ఆఫ్ టీచ్ టూల్ అండ్ యూసేజ్ ఆఫ్ ఏపీ టీచర్ బూట్. అలాగే సర్టిఫైడ్ అబ్జర్వర్స్ అండ్ టీచర్స్ మెయిన్ యాక్సెస్ చేసుకోవాల్సింది ఏంటంటే ఈ సెషన్లో బోధనా దృశ్యమాలిక ఏపీ టీచర్ బూట్ యొక్క మెయిన్ ఉద్దేశం తీసుకొని ఆ యాప్ని యూజ్ చేయడం చేయాలి. అలాగే దానికి సంబంధించినటువంటి వీడియోస్ని వాచ్ చేసి లాస్ట్లో క్విజ్ అనేది అటెంప్ట్ చేయవలసి ఉంటుందండి. ఇది సెషన్ 3 యొక్క డీటెయిల్ ఇన్ఫర్మేషన్. 11:10 to 11:20 10 minutes టీ బ్రేక్. తర్వాత 11:20 to 12:10 50 minutes సెషన్ 4 జరుగుతుంది. ఇందులో 2 టాపిక్స్ డిస్కస్ చేయడం జరుగుతుంది. మిస్కన్సెప్షన్ అండ్ పోస్ట్ డిస్కషన్. సెకండ్ వన్ ఫిల్లింగ్ ఆఫ్ బేస్ లైన్ ఫామ్ అసెస్మెంట్ రీఫార్మ్ ట్రైనింగ్ బై డెసిగ్నైన్డ్ ఆర్పి. ఇక్కడ ఆర్పి దానికి సంబంధించినటువంటి లింక్స్లో వీడియోస్ ప్లే చేస్తారు. దాని ప్రకారం కార్యక్రమం అయితే నిర్వహించడం జరుగుతుంది.
తర్వాత 12:10 to 1:10 16 minutes సెషన్ 5 జరుగుతుంది. ఇందులో క్లాస్ 1 and 2కి ఇంపార్టెన్స్ ఆఫ్ మదర్ గ్రూప్స్ అండ్ ద ఫార్మేషన్ ఆఫ్ గ్రూప్స్, అలాగే క్లాస్ 3 to 5కి ఇంట్రడక్షన్ టు ద టీచింగ్ అట్ రైట్ లెవెల్ టరల్ ప్రోగ్రామ్ గురించి డిస్కషన్ జరుగుతుంది. ఈ 2 కాన్సెప్ట్స్ని మనకి స్లైడ్స్లో చూపించి ఆర్పి అయితే డిస్కస్ చేస్తారు. ఇక్కడ చూడండి ఒకసారి, ఈ తల్లుల సమూహం మరియు సమావేశంకి సంబంధించినటువంటి స్లైడ్స్ అయితే ఇక్కడ నేను కొన్ని చూపిస్తున్నాను. ఈ స్లైడ్స్ అయితే ఆ రోజు మనకు చూపిస్తారు. దాని యొక్క నిర్వచనం ఏంటి, తల్లుల సమూహం గురించి ఉద్దేశం ఏంటి, దాని యొక్క ఫలితం ఏంటి, ఇవన్నీ ఆ రోజు ఆర్పి డిస్కస్ చేస్తారు. అలాగే ఆ కార్యక్రమం నిర్వహించడానికి ఎటువంటి సూచనలు పాటించాలి, తల్లితో ఎటువంటి యాక్టివిటీస్ చేయించాలి, ఎలాంటి ప్రోగ్రామ్స్ నిర్వహించాలి అన్నీ కూడా మనం ఆ రోజు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. 1 to 2 15 minutes లంచ్ బ్రేక్, 2 to 3 60 minutes. సెషన్ 6లో ఆ డిజగ్నైన్డ్ ఆర్పి వచ్చేసి స్టోరీ టెల్లింగ్ టెక్నిక్స్ గురించి, యూసేజ్ ఆఫ్ వీడియోస్ ఇన్ ప్రైమరీ క్లాసెస్ గురించి, అలాగే FLN గురించి, తెలుగు హిందీ యొక్క ఏ విధంగా అయితే లాంగ్వేజ్ని డెవలప్ చేసుకుని LSRW ఏ విధంగా మనం ఇంప్రూవ్ చేయాలని గురించి, అలాగే 60 days సర్టిఫికేట్ కోర్స్లో గ్రేడ్ 1 2 టీచర్స్ను ఏ విధంగా మనము ఇంప్రూవ్మెంట్ సాధించాలి అనే దాని గురించి, అవేర్నెస్ ఏ విధంగా తెచ్చుకోవాలనే గురించి డిస్కషన్ జరుగుతుంది. అలాగే క్లాస్ 3 to 5లో బేస్ లైన్ అసెస్మెంట్స్ గురించి, గ్రేడ్స్ గురించి, వాటి గురించి రివ్యూ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా సపోర్టింగ్ ఆంధ్రాస్ లెర్నింగ్ ట్రాన్స్ఫర్మేషన్ సాల్ట్ అనేది స్టేట్ వైడ్ ప్రోగ్రామ్ అండి. సమగ్ర శిక్ష వాళ్ళు దీన్ని ఇంప్రూవ్ చేశారు. ఇది ఏంటంటే దీనికి వరల్డ్ బ్యాంక్ అనేది దీనికి ఫండింగ్ చేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రైమరీలో ఫౌండేషన్ అనేది పిల్లలకి బాగా పడాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం అండి. ఇది మెయిన్ వచ్చేసి ఏజెస్ 3 to 8 ఏజ్లో ఉండే పిల్లల యొక్క ఫౌండేషన్ ఇంప్రూవ్ చేయడానికి వచ్చినటువంటి 4 years ప్రోగ్రామ్ అండి. ఇది 2022 to 2026 వరకు ఈ ప్రోగ్రామ్ అయితే ఉంటుంది. దీనికి వరల్డ్ బ్యాంక్ ఫండింగ్ చేస్తుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఇంప్రూవ్ ద క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ అంగన్వాడీస్ అండ్ గ్రేడ్ 1. అలాగే ఇది వచ్చేసి అంగన్వాడీస్కి 120 days సర్టిఫికేట్ కోర్స్ అనేది ఇవ్వడం జరిగిందండి. అలాగే ప్రైమరీ టీచర్స్ 1 to గ్రేడ్ టీచ్ చేసేటువంటి టీచర్స్కి 60 days కోర్స్ అనేది ఇవ్వడం అయితే జరిగిందండి. ఇది ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే పేరెంట్స్ అండ్ కమ్యూనిటీ ఎంగేజ్ ఫర్ ద చైల్డ్స్ లెర్నింగ్, వాళ్ళని కూడా మన లెర్నింగ్లో వాళ్ళని ఎట్లా ఇన్వాల్వ్ చేయాలనేది దీని గురించి అయితే తెలియజేస్తుందండి. ప్రీ స్కూల్ ఎర్లీ ఇయర్స్లో వాళ్ళ ప్రాక్టీస్ ఎలా ఉండాలి, అంగన్వాడీలో ఎలా ఉండాలి అనే విషయాలు అయితే దీంట్లో డిస్కస్ చేస్తారు. ఈ కోర్సెస్ అనేవి ఆఫ్లైన్ ఆన్లైన్ రెండూ కలిపి నిర్వహించడం అయితే మనకి జరుగుతూ ఉంటుందండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ఈ షిఫ్ట్ చార్ట్ అనేటువంటి యాప్ని మనము ప్లేస్టోర్లో నుంచి డౌన్లోడ్ చేసుకొని మన టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్లో ఈ యాప్ ద్వారా చాలా విషయాలను అయితే మనం తెలుసుకోవచ్చండి. నెక్స్ట్ 3 to 10 వచ్చేసి 10 minutes టీ బ్రేక్, 3:10 to 4:10 60 minutes సెషన్ 7 బై డిజిగ్నేటెడ్ ఆర్పి యూసేజ్ అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్. దాని గురించి స్లైడ్స్ రూపంలో సంబంధిత ఆర్పి అయితే డిస్కస్ చేస్తారండి. దీని యొక్క ఆబ్జెక్టివ్స్ ఏంటంటే టీచర్స్ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఓవర్ వ్యూ ఆఫ్ టీచర్ రిసోర్స్ బుక్స్ త్రూ దిస్ వీడియో. అలాగే టీచర్స్ విల్ ఏబుల్ టు యాక్సెస్ ద లెసన్ ప్లాన్స్. టీచర్స్ విల్ ఏబుల్ టు అండర్స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ టీచర్స్ రిసోర్స్ బుక్స్. ఆ బుక్స్కి ఒక ఇంపార్టెన్స్ అనేది ఈ సెషన్ ద్వారా క్లియర్గా టీచర్స్ అర్థం చేసుకుంటారు. అలాగే టీచర్స్ విల్ ఏబుల్ టు ప్రిపేర్ ఆన్ లెసన్ ప్లాన్స్ని కూడా ప్రిపేర్ చేయగలుగుతారు. టీచర్స్ విల్ ఏబుల్ టు యూజ్ ద లెసన్ ప్లాన్స్ ఇన్ ద నెక్స్ట్ కాంప్లెక్స్ మీటింగ్స్ ఫర్ మేకింగ్ TLMs అండ్ లెసన్ ప్లాన్స్. అన్నీ కూడా ఈ టీచర్స్ రిసోర్స్ బుక్ ఒక సెక్షన్లో టీచర్స్కి కంప్లీట్ అవగాహన అయితే ఆర్పి కలిగిస్తారు. అలాగే 4:10 to 4:20 20 minutesలో సబ్మిషన్ ఆఫ్ టీచర్ ఫీడ్బ్యాక్ ఫ్రమ్ కాంప్లెక్స్ మీటింగ్. మనకి ఫీడ్బ్యాక్ ఫామ్స్ ఇస్తారు. దాని ప్రకారం మనం ఆన్లైన్లో ఈ ఫీడ్బ్యాక్ని అయితే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇక్కడ స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎమ్స్ వచ్చేసి కాంప్లెక్స్ లెవెల్లో ఆర్పీలను యూజ్ చేసి స్మూత్గా ప్రోగ్రామ్ కండక్ట్ చేసే విధంగా చేయవలసి ఉంటుంది. అలాగే RJTs, DEOs, AMOs వీళ్ళందరూ కూడా ప్రోగ్రామ్ని 100% సక్సెస్ అయ్యే విధంగా చేయవలసి ఉంటుంది. అలాగే 100% అటెండెన్స్ అనేది ఉండాలని ఇక్కడైతే తెలియజేయడం జరిగింది. MEO2లు, డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్, డైట్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా దీన్ని మానిటరింగ్ చేసి విజిట్ చేసి ప్రోగ్రామ్ అనేది స్మూత్గా సక్సెస్ఫుల్గా రన్ చేయాలని అయితే ఇక్కడ నోట్ ఇవ్వడం జరిగింది. అలాగే రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం 100% అటెండెన్స్ రావాలి. అలాగే డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని యూజ్ చేసి ఇక్కడ ప్రోగ్రామ్ అయితే కండక్ట్ చేయాలి. అలాగే ప్రోగ్రామ్ స్మూత్గా రన్ అయ్యే విధంగా చేయాలి. ఆర్పీస్కి ముందుగానే మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చి అజెండా ప్రకారం వాళ్ళని ప్రిపేర్ చేసి ఆ సెషన్స్ అనేవి డీల్ చేసే విధంగా చేయాల్సి ఉంటుంది. అలాగే ఎన్షూర్ ద మామ్ ఈ షేర్స్ విత్ ద హెడ్ మాస్టర్స్ ప్రిన్సిపల్స్ ఇన్ దర్ కాంప్లెక్స్ విత్ ఇన్ 2 days కంప్లీషన్ ఆఫ్ ద ప్రైమరీ కాంప్లెక్స్. దాని గురించి అంతా కూడా వాళ్ళ డీటెయిల్స్ అనేవి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇదంతా కూడా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎంకి సంబంధించినటువంటి ఇన్స్ట్రక్షన్స్.
తర్వాత డోంట్స్ ఇన్ ద కాంప్లెక్స్ ట్రైనింగ్ ఏవేవైతే చేయకూడదు, యూనియన్ మీటింగ్స్ చేయకూడదు, అలాగే సర్వీస్ మ్యాటర్స్ గురించి, పర్సనల్ ఇష్యూస్ డిస్కస్ చేయకూడదు, అలాగే ట్రాన్స్ఫర్స్, ప్రమోషన్స్, వాటికి సంబంధించిన మీటింగ్స్, షాల్స్ కప్పి చేసే ఫంక్షన్స్ కానీ, అలాగే బర్త్డే పార్టీస్, విజిట్స్ ఇలాంటివన్నీ ఏమీ ఉండకూడదు. ఈ ప్రోగ్రామ్కి ఖచ్చితంగా ఆల్ గవర్నమెంట్ ఎయిడెడ్ కేజీవీబీసీ రెసిడెన్షియల్ టీచర్స్ అందరూ కూడా ఈ ప్రోగ్రామ్కి అటెండ్ అయ్యే విధంగా స్కూల్ కాంప్లెక్స్ హెచ్ఎం అయితే జాగ్రత్త తీసుకోవాలని తెలియజేయడం జరిగిందండి. నేను ఈ మొత్తం డీటెయిల్ ఇన్ఫర్మేషన్ మీకైతే ఇచ్చాను అనుకుంటున్నాను. నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే నా ఛానల్ తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ నేను పోస్ట్ చేయడానికి నాకు ఎంతో ఎంకరేజింగ్గా ఉంటుందండి. థ్యాంక్ యూ అండి. బై.